హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు సిటీ ఆఫ్ ఏంజల్స్. బేసికల్ గా మన ఛానల్లో కంటిన్యూస్ గా కొంచెం క్రైమ్ థ్రిల్లర్లు ఎక్కువైపోయినాయి కదా, చంపుకోవటం లేకపోతే కిడ్నాప్ చేయటం, అది ఎవరు చేశారు ఎందుకు చేశారని చెప్పేసి రోజు అయ్యే సినిమాలు చూసి కొంచెం మన చేంజ్ ఓవర్ కావాలని చెప్పి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫ్యాంటసీ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాను. మనకు కూడా కొంచెం చేంజ్ ఓవర్ కావాలి కదా, కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఆరోగ్యం సరిగ్గా లేని ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. పాప అమ్మాయి బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయి పక్కన మన కథలో హీరో కూర్చొని ఉంటాడు. బేసికల్ గా మన కథలో హీరో ఒక దేవుడి దూత అనమాట, అంటే ఏంజల్స్ అంటారు. సో బేసికల్ గా ఏంజల్స్ అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏంజల్స్ అయినా అంటారు. సో హీరో ఏంటంటే ఒక ఏంజల్ అనమాట. కేవలం ఆ అమ్మాయికి మాత్రమే కనిపిస్తాడు, అది కూడా ఆ అమ్మాయి చావు దగ్గర అయితే మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే అవతల వాళ్ళకి కనిపించాలనుకుంటే మాత్రం కనిపిస్తారు, కాకపోతే మిగతా వాళ్ళకి మాత్రం అస్సలు కనిపించరు. ఈ ప్రాసెస్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాత్రం తన కూతురికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి హడావుడిన హాస్పిటల్ తీసుకెళ్తుంది. కాకపోతే ఈ అమ్మాయికి ఏమో హీరో కనిపిస్తూ ఉంటాడు. నా పక్కన ఎవరో ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఏమైందమ్మా నీకు కొంచెం సైలెంట్ గా ఉండని చెప్పేసి ఆ అమ్మాయిని హడావుడిగా హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు. కాకపోతే మన కథలో హీరో మాత్రం చూస్తూ ఉంటాడు అనమాట. అలాగా కట్ చేస్తే కొంత సమయానికి ఆ అమ్మాయి వచ్చి హీరో పక్కన నుంచి ఉంటుంది. మరోవైపు ఆ అమ్మాయి శరీరానికి వైద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉంటారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత హీరో దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట హీరోని, నువ్వు దేవుడు అని చెప్పి అడిగితే లేదు లేదు నేను దేవుడిని కాను, కానీ నేను ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పేసి ఆ అమ్మాయి చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఈ భూమి మీద నీకు బాగా ఇష్టమైంది ఏంటని చెప్పడంతో నాకు నా డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటాడు. సడన్ గా ఒక పెద్ద వెలుతురు వస్తుంది. వీళ్ళిద్దరూ మాయమైపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే తనలాగే ఉండే ఫ్రెండ్ అనమాట. నేను చూశాను లిఫ్ట్ లో. అతను ఏమన్నాడంటే నేను ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత నా ఫీలింగ్స్ వేరేలా మారిపోయాయని చెప్పి అన్నాడు. అయినా ముట్టుకుంటే ఒక మనిషికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. దానికి తానేమంటాడంటే నేనేమన్నా ఇప్పుడు ముట్టుకున్నానని చెప్పేసి తాను కూడా అంటాడు. బేసికల్ గా ఈ దేవదూతలకి అంటే ఏంజల్స్ కి ఏంటంటే వీళ్ళు ఒక వస్తువును పట్టుకోగలరు, తీసుకెళ్లగలరు, కానీ టచ్ చేసినప్పుడు వచ్చే ఫీల్ మాత్రం వీళ్ళు ఫీల్ అవ్వలేరు. అంతేకాకుండా వీళ్ళకి నిద్ర ఉండదు, ఆ తర్వాత తిండి ఉండదు, వయసు అయిపోవడం కూడా ఉండదు. వీళ్ళు కేవలం దేవుడికి మనుషులకి మధ్యలో ఉండే ఒక దూతలు అనమాట. సో వీళ్ళు ఇక్కడ నుంచి మనుషుల్ని అక్కడ తీసుకెళ్తూ ఉంటారు, అదే వీళ్ళ పని. అంతేకాకుండా వీళ్ళకున్న ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మామూలుగా మన లైఫ్ లో చాలా సార్లు కోపాడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో కొంత సమయం తర్వాత మనం అంతా సైలెంట్ అయిపోయి నార్మల్ అయిపోతాం కదా. అలాగే ఎవరైనా బాగా కోపాడ్డప్పుడు కానీ ఏదైనా టెన్షన్ పడుతున్నప్పుడు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. అలాగా ప్రతి ఒక్క మనిషిని వీళ్ళు కామ్ డౌన్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ సిటీ మొత్తం ఏంజల్స్ ఉంటారనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం ఉంటారనుకోండి, అది వీళ్ళ స్పెషాలిటీ. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడు సడన్ గా మీరు కంట్రోల్ లేరనుకోండి, మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. అది కూడా దేవుడు పంపించిన వాళ్ళు, అది ఏ దేవుడైనా అవ్వచ్చు. అంతేకాకుండా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే మామూలుగా మనం ఒక చోట ఉంటాం, కాకపోతే మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేది ఈ దేవుడే అని చెప్పేసి చాలా సింబాలిక్ గా చెప్పారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిచ్చే సమయానికి ఈ ఏంజల్స్ అందరు కలిసి ఒక చోటకి వెళ్తారనమాట. బీచ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ సూర్యుడిని అలాగే చూస్తూ ఉండిపోతారు. సో సిటీలో ఉన్న ప్రతి ఒక్క ఏంజల్ అక్కడికి వచ్చేసి సూర్యుడిని చూస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ చక్కగా సైకిల్ తొక్కుంటూ హాస్పిటల్ కి వెళ్తుంది. ఎందుకంటే తను ఒక డాక్టర్ అనమాట. వెళ్ళిన తర్వాత హడావుడిగా తను హార్ట్ ఆపరేషన్ చేస్తుంది ఒక అతనికి. చేసేటప్పుడు మంచిగా మ్యూజిక్ పెట్టుకొని చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందంగా అంతా అయిపోయింది, మిగతా ప్రాసెస్ మీరు చూసుకోండి అని చెప్పేసి అందరికి అప్పు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే అక్కడ మన కథలో హీరో ఉంటాడు. బట్ హీరో ఉంటే ఏమవుతుంది, ఖచ్చితంగా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా. అదే సమయంలో మిగిలిన డాక్టర్లు అందరూ హడావుడిగా వెళ్లి హీరోయిన్ పిలుస్తారు. హీరోయిన్ వచ్చేసి ఏంటి అంతా బాగానే ఉంది కదా, ఏమైందని చెప్పేసి చూస్తే మళ్ళీ ఆయనకి హార్ట్ రేట్ తగ్గిపోతుంది అనమాట. దాంతో మళ్ళీ హీరోయిన్ ఎలాగోలా కష్టపడి ఆయనకి ఆపరేషన్ చేస్తూ ఉంటుంది, హార్ట్ రేట్ పెరిగేలా చేస్తూ ఉంటుంది. కాకపోతే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే ఈయన బతకడం కష్టం అండి, ఎందుకంటే పల్స్ పడిపోతుందని చెప్పేసి అంటంతో అలా ఎలా చనిపోనిస్తానని నేను కాపాడుతానని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నించడం చూసిన హీరో ఆశ్చర్యపోతాడు అనమాట హీరోయిన్ ని. కాకపోతే ఒకనొక సందర్భంలో అతను వచ్చేసి హీరో పక్కన నుంచి ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది, మేము ఎంతగానో ప్రయత్నించామండి, కాకపోతే ఆయన చనిపోయాడని చెప్పడంతో వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఒకలాగా అనిపించేసి తానే పక్కకెళ్ళి కూర్చొని ఏడుస్తుంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆయన బతికాడు కాదు, ఎందుకు ఇలా అయింది, అంతా బాగానే
జరిగింది కదా, ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి హీరోయిన్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మన కథలో హీరో వచ్చి తనకు తెలియకుండా తన చేతులు పట్టుకొని తను కామ్ అయ్యేలా చేస్తాడనమాట. హీరోయిన్ కొంత సమయానికి కామ్ అయిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తుంటాడు ఒక సూపర్ మార్కెట్ లో, నేను అమ్మాయి కళ్ళ ముందుకు వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటానని చెప్పేసి అంటంతో తాను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా సూపర్ మార్కెట్ లో ఒక దొంగ వచ్చేసి కౌంటర్ లో ఉన్న డబ్బులు మొత్తం ఇవ్వమని చెప్పేసి గన్ను పట్టుకొని ఒక ఆయన బెదిరిస్తూ ఉంటాడు. ఆయన ఏమో కంగారు పడిపోతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు. దాంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్లి ఇద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరు కూల్ అయ్యేలా చేస్తారు. దాంతో ఆ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ కౌంటర్ లో అతను కూడా కూల్ అయిపోతాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడు మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు, జస్ట్ హెల్ప్ చేస్తే చాలని చెప్పడంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఎప్పుడైతే తన చేతిలో ఆ పెద్దాన్ని చనిపోయాడో అప్పటి నుంచి చాలా డల్ గా ఉంటుంది అనమాట. ఏ ఆపరేషన్ చేయాలని సరే భయపడిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక రకమైన బాధలో ఉంటుంది. అప్పటి నుంచి హీరోయిన్ ఏం చేస్తుందంటే తాను చేయాల్సిన ఆపరేషన్ ప్రతి ఒక్క ఆపరేషన్ ని తనంతటి తానే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది. దాంతో పక్కన డాక్టర్లు ఏమంటారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని చెప్పడంతో హీరోయిన్ మాత్రం ఏమీ చెప్పకుండా అలా సైలెంట్ గా ఉంటుంది. అదంతా హీరో చూసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే పక్కన ఒక లైబ్రరీకి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క ఏంజల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఎంతో బాధతో అక్కడికి కొన్ని పుస్తకాలు చదువుదామని చెప్పి వస్తారనమాట. అందుకని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పక్కన ఒక ఏంజల్ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ మూవెల్ ఫీస్ట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ని హీరో చూస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఐస్ క్రీమ్ తింటున్న నతానియల్ అని ఒక పేషెంట్ ని చూపిస్తారు. తానేంటంటే కొన్ని రోజుల్లో ఆపరేషన్ పెట్టుకొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నుంచి అడుగుతుంది, మీకు అసలు బుద్ధి ఉందా అండి, అలా ఐస్ క్రీమ్ తింటున్నారు కదా ఆపరేషన్ పెట్టుకుని చెప్పడంతో, అసలు మీకు బుద్ధి ఉందా, ఆ ఆపరేషన్ ఏదో నిన్న చేస్తే ఈ రోజు ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తినేవాని కదా అని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో పీడియాట్రిక్ వెళ్తుంది అనమాట. చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎలాగైనా బాగోవాలని చెప్పేసి హీరోయిన్ అందరిని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో కూడా హీరోయిన్ ఫాలో అవుతూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఒక్కొక్క చిన్న పిల్లాడి దగ్గర, చిన్నపిల్లల తల్లిదండ్రుల దగ్గర హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే దేవదూతలు చాలా మంది ఉంటారు, వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటుంది అనమాట. అదే హాస్పిటల్లో తన దగ్గరికి వెళ్తుంది. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నావు అని చెప్పేసి హీరోయిన్ ని తన ఫ్రెండ్ అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నేను చాలా కాన్ఫిడెంట్ గా హార్ట్ సర్జరీ చేశాను, కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది, ఆయన చనిపోయాడు, అది కూడా నా చేతుల్లో చనిపోయాడు. అప్పటి నుంచి నాకెందుకో నా మీద కాన్ఫిడెన్స్ లేదు, నాకు తెలియని బాధగా ఉందని చెప్పడంతో హీరో దూరం నుంచి చూసి తాను కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మామూలుగా హాస్పిటల్లో చాలా మంది చనిపోతారు, కాకపోతే హీరోయిన్ మాత్రం ఒక పేషెంట్ ని తన కుటుంబ సభ్యుల్లో ఫీల్ అవుతుందని చెప్పేసి హీరో ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. ఎవరండి మీరని చెప్పడంతో, ఇక్కడ ఒక పేషెంట్ చూడటానికి వచ్చానని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఎవరా పేషెంట్ అని చెప్పడంతో, మీరేంటని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి అలా అన్నారని చెప్పేసి. అవునండి, మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, మీరు చాలా డల్ గా ఉన్నారు, ఏదో ఒక పెద్ద భారాన్ని మనసులో మోస్తున్నారని చెప్పేసి అంటంతో బేసికల్ గా హీరో అడిగే క్వశ్చన్ ఆ తర్వాత హీరోని చూసిన తర్వాత హీరోయిన్ కూడా తన ప్రాబ్లం మొత్తం చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకని జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. నా చేతుల్లో ఒక ఆయన చనిపోయాడు, అది నా వల్లే జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మనుషులు అన్నాక చనిపోవడం కామన్ కదా, అందులోని మీరు కాపాడాలని ట్రై చేశారు, కాకపోతే కుదరలేదు, దానికి ఎందుకు బాధపడతారని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఆయన బతకాలనుకున్నాడు, అదే నా బాధ అని చెప్పేసి అంటంతో ఆయన ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు, కాకపోతే ఇక్కడ లేడని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సరే అండి, మీరు కొంచెం డిఫికల్ట్ గా మాట్లాడుతున్నారు, సెక్యూరిటీ వచ్చేలో వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తుంది. అలా ఒక 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరో ఉండడు. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోతో మాట్లాడిన తర్వాత హీరోయిన్ కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో తాను ఏం చేస్తుందంటే ఆ నతానియల్ కి ఆపరేషన్ చేస్తుంది, అది కూడా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే మన కథలో హీరో ఫాలో అవుతూనే ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఒక రోజు తను పడుకొని నిద్రలేచేసరికి తన టేబుల్ మీద ఏ మూవబుల్ ఫేస్ట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది కదా, ఆ బుక్ ని తీసుకెళ్లి తన దగ్గర పెడతాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఈ బుక్ నా దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ గా లైబ్రరీకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉంటాడు. హీరో కూడా హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అవునండి, మీరు ఏం చేస్తుంటారని చెప్పి హీరోయిన్ అడిగితే హీరో ఏమంటాడంటే, ఐఎమ్ ఏ గాడ్ మెసెంజర్ అని చెప్పేసి అంటాడు. అంటే దేవుడు మీకు మెసేజ్ ఇచ్చాడు అనమాట. సో నా గురించి ఏమైనా మెసేజ్ ఇచ్చాడు మీకు అని చెప్పి అంటంతో, లేదు లేదు మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసాను దాని గురించి అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బుక్ గురించి. అదే సమయంలో అక్కడ చాలా మంది దేవదూతలు ఉంటారు కదా, అంటే ఏంజల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ హీరో వైపు చూడటం మొదలు పెడతారు. దాంతో హీరోకి ఒక రకంగా అనిపించి మనం ఇక్కడ ఉండకూడదండి, వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఫ్రూట్ తింటూ ఉంటుంది అనమాట. అప్పుడు అడుగుతాడు హీరో, ఎలా ఉంది ఫ్రూట్ అని చెప్పి అడిగితే, నువ్వు జీవితంలో ఇప్పటివరకు ఫ్రూట్ తినలేదని చెప్పి అంటంతో, లేదు లేదు నువ్వు తింటుంటే ఆ ఫ్రూట్ నీకు ఎలా అనిపించింది అని అడిగానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది
చేస్తుందంటే హీరోతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా స్వర్గం నరకం గురించి నీ అభిప్రాయం ఏంటని చెప్పేసి హీరో అడుగుతాడు. దానికి హీరోయిన్ ఏమంటుందంటే నాకు స్వర్గం నరకం మీద పెద్ద నమ్మకం లేదు కానీ పైన నుంచి మనల్ని చూసే ఒక దేవుడు అయితే ఉన్నాడు అని నమ్ముతాను. దానికంటే స్పెసిఫిక్ గా ఒక పేరు అయితే పెట్టను, కాకపోతే ఒక శక్తి ఉంది అంతే, ఆ శక్తి పేరు దేవుడు అయితే ఓకే అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా నతానియల్కి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి తాను ఏంటంటే బాగా ఇబ్బంది పడుతుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటే ఆయనకి సెట్ చేసి పెడుతుంది. ఆయన కూడా కొంచెం కూల్ అవుతాడు, కాకపోతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. దాంతో హీరో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద చేస్తాడు. బేసికల్ గా హీరో ఆయన కనిపించడు కదా, కాకపోతే ఆయన మాత్రం నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు, కాకపోతే నేను నిన్ను చూడలేకపోవచ్చావు కానీ నువ్వు వచ్చావన్న సంగతి నాకు తెలుసు అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు ఎవడీడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కి కనిపించకుండా తన రూమ్ కి వెళ్తాడనమాట. కాకపోతే హీరోయిన్ ఏమో ఇంకొక అతనితో రిలేషన్ లో ఉంటుంది అనమాట. అతనితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. అది చూసిన హీరోకి బాధ అనిపించి తిరిగి హాస్పిటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత నతానియల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు అడుగుతాడు, అవును నేను ఎలా కనిపించాను నీకు, ఒకవేళ నేను కనిపించకపోయినా సరే నేను ఉన్నాను నువ్వు ఎలా సెన్స్ చేయగలిగావని చెప్పడంతో ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే మామూలుగా నువ్వు రోజు ఇక్కడికి వస్తుంటే కొంపదీసి నాకు చావు దగ్గర పడింది అనుకున్నాను, కాకపోతే నువ్వు హీరోయిన్ కోసం వస్తున్నావు నాకు అర్థమైంది, అందులో డైరీ ఆ లైబ్రరీ తిరుగుతున్నావు, కాకపోతే నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం కావాలంటే నాకు నువ్వు పార్టీ ఇవ్వాలని చెప్పడంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేస్తానని ఒక రెస్టారెంట్ తీసుకెళ్లి బాగా ఫుడ్ పెట్టేస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, చూడు బాబు 30 సంవత్సరాల క్రితం నేను కూడా నీలాంటి వాడినే, నేను కూడా దేవదూతనే, కాకపోతే ఒక అమ్మాయి కోసం మనిషిగా మారిపోయానని చెప్పడంతో హీరో అడుగుతాడు ఎలా మారిపోయావు అని చెప్పి అడిగితే ఏముంది బాగా హైట్ ఉన్న బిల్డింగ్ మీద నుంచి పైనుంచి దూకేశాను, ఆ తర్వాత కింద పడి దెబ్బలు తగిలాయి, అప్పుడు నేను మనిషిగా మారిపోయాను, ఆ తర్వాత నాకు ఆకలి ఇవన్నీ క్రియేట్ అయ్యాయి, కాకపోతే నీకు అవేం తెలియదు కదా అని చెప్పేసి అంటుందో హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో అడుగుతాడు అనమాట, మరి నువ్వు అమ్మని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అడిగితే చేసుకున్నాను హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే మరి ఈ విషయం అమ్మాయికి చెప్పావని చెప్పడంతో మనుషులు కదా వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు, కాకపోతే భగవంతుడు మనుషులకి ఒక గొప్ప వరం ఇచ్చాడు, అది మనకి ఇవ్వలేదు, అందుకనే నేను మనిషిగా మారానని చెప్పడంతో ఏంటి ఆ వరం అని చెప్పేసి హీరో అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే స్వేచ్ఛగా బతకటం, నచ్చినట్టు ఉండటం, అది మనకు వల్ల కాదు కదా, అందుకనే నేను మనిషిగా మారానని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. కాకపోతే ఆ నతానియల్ ఏమంటాడంటే సరే సరే ఇదంతా పక్కన పెట్టు, ప్రతిరోజు సాయంత్రం అందరూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు కదా ఆ స్పాట్ ఎక్కడ అని చెప్పి అడిగితే ఇలాగ బీచ్ లో అని చెప్పడంతో నేను కూడా వస్తాను నీతో పాటు తీసుకెళ్దాం అని చెప్పి అడుగుతాడు. హీరో తప్పకుండా అని చెప్పేసి ఆయన కూడా తీసుకెళ్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా హీరోతో పాటు ఆ సూర్యుడిని చూస్తూ ఉంటాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఎటువంటి ఫీలింగ్ లేక ఇది నా వల్ల కాదని చెప్పేసి బట్టలను తీసేసి బీచ్ లో ఉరుకుతాడు అనమాట. ఆ తర్వాత సముద్రంలో ఈత కొడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కి చెప్తాడు, చూడు ఇలాగ పైనుంచి దూకితే కిందకి పడిపోయి మనం మనుషులు అయిపోతామంట, మనిషి జీవితం చాలా బాగుంటుందంట అని చెప్పేసి తన ఫ్రెండ్ కి ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ నతానియల్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఎందుకంటే ఆయన ఆపరేషన్ సక్సెస్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయాడు అనమాట. ఆయన అందరికీ పార్టీ ఇస్తున్నాడని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు కూడా హీరోయిన్ అడుగుతుంది, నువ్వేంటి ఎప్పుడు చూసినా ఒకే డ్రెస్ చేసుకుంటావు, అసలు నీ పేరేంటి, నీ గురించి నాకు చెప్పని చెప్పడంతో హీరో మాత్రం అదంతా కాదు కానీ మీ ఇంటికి ఒక అతను వచ్చాడు కదా నీ ఫ్రెండ్, అతను నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను అతను లవ్ చేయట్లేదు, జస్ట్ నా ఫ్రెండ్ మాత్రం అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా కొంచెం ఓపెన్ గా మాట్లాడుతుంది అనమాట. నిన్ను చూసినప్పుడు నాకు ఎందుకో కొంచెం ఇష్టమైన ఫీలింగ్ కలుగుతుంది, కాకపోతే నువ్వు ఎవరో తెలియదు, నీకు పెళ్ళైందో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పడంతో హీరో మెల్లగా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఒక ముద్దు పెట్టి నువ్వు దీన్ని ఫీల్ అవ్వగలుగుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. హీరోయిన్ అవునని సమాధానం చెప్తుంది. కాకపోతే హీరో మాత్రం నేను ఫీల్ అవ్వలేకపోతున్నానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పార్టీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒక అమ్మాయి వచ్చేసి హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుంది అనమాట. చిన్న అమ్మాయి. ఇతను నీకు ముందుగానే తెలుసు అని చెప్పి అనడంతో లేదు, కాకపోతే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నలాగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుంది. అదే సమయంలో ఒక ఆవిడ వచ్చేసి హీరోతో పాటు ఉన్న అమ్మాయిని ఫోటో తీస్తుంది అనమాట. ఆ తర్వాత ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్ ఆ ఫోటో చూస్తే ఆ ఫోటోలో హీరో అసలు కనిపించడు అనమాట. మొత్తం లైటే కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను సరదాగా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన చేయి తెగుతుంది, కాకపోతే రక్తం రాదు. అది హీరోయిన్ చూసి ఇదేంటి విచిత్రంగా ఉందని చెప్పేసి కావాలని చెప్పి తానే హీరో చేయికి వస్తుంది. హీరో గట్టిగా అరుస్తాడు, అయ్యో నా చేతి అయిపోయిందని చెప్పేసి చేతికి కట్టుకుంటాడు. అంత సీన్ లేదు, ముందు కట్టుది అని చెప్పడంతో హీరో చేతికి అసలు బ్లడ్ ఉండదు అనమాట. దాంతో హీరోయిన్ అంటుంది, నేను నిన్ను కత్తితో కోసాను, అది నేను ఫీల్ అవుతున్నాను, కాకపోతే నీకు బ్లడ్ ఎందుకు రావట్లేదు అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. నేను మామూలు మనిషిని కాదు, నువ్వు ఏ రోజైతే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయాడు అప్పటి నుంచి నేను చూస్తున్నాను, నువ్వు చాలా బాధపడుతున్నావు, అందుకని నీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా ముఖ్యంగా నేనైతే మనుషుల్లా ఫీల్ అవ్వలేను, నాకు రక్తం రాదు, అందులోనూ ఆకలి అవ్వదు, ఇంకా ముఖ్యంగా నేను ఎవరు టచ్ చేస్తే ఆ ఫీల్ కూడా నేను ఫీల్ అవ్వలేనని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని చెప్పి ఏడ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి
పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత కళ్ళు మూసి తెరిచేలోపే హీరో అక్కడి నుంచి మాయమైపోతాడు. అది కూడా హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. అలా కొన్ని రోజులు ఏంటంటే ఇద్దరు బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే సైలెంట్ గా తన దగ్గరకు వచ్చి తన భుజాల మీద చేతులేస్తాడు. కాకపోతే తనకు కనిపించడు. అయినా సరే హీరోయిన్ కేసు కొడుతుంది. నేను ఇంత సడన్ గా కామ్ అయిపోయానంటే ఎందుకో హీరో వచ్చాడని చెప్పేసి, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు బాగా తెలుసు, కాకపోతే నేను నిద్రపోయేంత వరకు నువ్వు నా పక్కనే ఉండని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తో పాటు మంచం మీద పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ లెగిసి రెట్టింపు ఉత్సాహంతో సైకిల్ తొక్కుంటూ హ్యాపీగా హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లాడికి బాగోపోతే ఆ బొడ్డోడికి సర్జరీ కూడా చేస్తుంది. ఆ సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నతాలియానికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ అడుగుతుంది అనమాట. అసలు కలుసుకోలేని ఇద్దరు మనుషుల్ని కలపటం ఎందుకు, మేము కలవాలని ఒక కోరికని వాళ్ళలో క్రియేట్ చేయడం ఎందుకు, దేవుడి ఇదంతా ఎందుకు చేస్తున్నాడని చెప్పి అడగడంతో నతాలియాకి అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరోయిన్ హీరో గురించి అడుగుతుంది. ఎందుకంటే మనోడు పట్టుకున్నా దాన్ని సెన్స్ చేయలేడు, అందులోని మనిషిలో బ్రతకలేడు కదా, అందుకని అడుగుతుంది అని చెప్పేసి. దానికి ఇతనేమంటాడంటే చూడండి, అతను తలుచుకుంటే మామూలు మనిషిలా బ్రతకగలడు, ఇంకా ముఖ్యంగా అతను మామూలుగా మనిషిగా బతకాలి అనుకుంటే మాత్రం అది అతని నిర్ణయం, కానీ మనిషిలా బతకొచ్చు. కాకపోతే ఆ నిర్ణయం అతను తీసుకునేలా చేయడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అది మీరే మీ చేతుల్లో ఉందని చెప్పడంతో హీరోయిన్కి ఏమర్థంగా ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తనకు అర్థం అవుతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా లైబ్రరీకి వెళ్తుంది. వెళ్తే అక్కడ హీరో ఉంటాడు అనమాట. హీరో దగ్గరికి వెళ్ళి, చూడు నేను ఒక విషయం చెప్పాలి, నా ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటున్నాడు, కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను, దయచేసి నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేనేమవ్వాలని చెప్పేసి బాగా నిర్ణయించుకొని బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి వెళ్ళి తన గురించి తను ఆలోచించుకొని పైనుంచి ఒకేసారి దూకేస్తాడు. అలా దూకిన తర్వాత నేల మీద పడతాడు. అలా పట్టడం వల్ల తనకి దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగలటం వల్ల తనకి బ్లడ్ వస్తుంది. సో దీంతో హీరోకి అర్థమైపోయింది తాను మనిషిలా మారిపోయాను అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చూపిస్తాడు, ఇది రక్తమేనా ఇది రక్తమేనా అని చెప్పేసి. ఒక పిచ్చోడ ఇది రక్తంగా ఏమైద్దిరా, రసం సాంబారా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. సో రక్తం అని చెప్పి అనడంతో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అది కూడా ఎక్కడికో కాదు, హీరోయిన్ పనిచేసే హాస్పిటల్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, ఏంటి పైనుంచి కింద పడ్డావా అని చెప్పేసి. కాదు నేను ప్రేమలో పడ్డానని చెప్పేసి హీరో చాలా కామెడీ చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. తను వాళ్ళ చుట్టాల ఊరు వెళ్ళిందని చెప్పేసి అంటంతో హీరో హడావుడిగా బస్ ఎక్కుదామని చెప్పేసి చుట్టాల ఊరు వెళ్దామని చెప్పేసి చూస్తాడు. కాకపోతే బస్ ఎక్కితే డబ్బులు కట్టాలి కదా, టికెట్ డబ్బులు. ఆ డబ్బులు లేక తాను సైలెంట్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు కొంతమంది దొంగలు వచ్చేసి హీరోని పట్టుకుని పిచ్చ కుట్రు కొడతారు. అంతేకాకుండా డబ్బులు ఇమ్మంటారు. హీరో దగ్గర డబ్బులు లేవు కదా, అదంతా చూసి తన దగ్గర ఉన్న షూస్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేయాలో తెలియక లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో వర్షం కూడా పడుతుంది. అటుగా వెళ్లి ఒక ట్రక్ అతను వచ్చేసి హీరోకి లిఫ్ట్ ఇస్తాడు. దాంతో హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హీరో ఫ్రెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఇప్పుడు దాకా బాధపడ్డాడు కదా, తన దగ్గర డబ్బులు లేవు, అంతేకాకుండా వాళ్ళు వచ్చి కొట్టారని చెప్పేసి ఇప్పటిదాకా తన ఫ్రెండే తనకి దగ్గరుండి తను కూల్ గా ఉండేలా చేశాడు అనమాట. అదే సంగతి. ఆ తర్వాత హీరో ఆ ఊరు వచ్చేసి టెలిఫోన్ స్టేషనరీ ద్వారాగా ఆ అడ్రస్ కనుక్కొని హీరో ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళి హీరోయిన్ ని మీట్ అవుతాడు. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి బాగా అలసిపోయాడు కదా పడుకుంటాడు. అప్పుడు హీరోయిన్ రిలీజ్ అవుతుంది. ఒంటి నిండా గాయాలు, రక్తం. సో ఓవరాల్ గా తాను మనిషిగా మారిపోయాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే లేచి వెన్నెలతో స్నానం చేస్తుంటే ఆ వేడి నీటిని ఫస్ట్ టైం కదా మనోడు ఫీల్ అయ్యేది. దాంతో మనోడు కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా అయిపోతుంది. అలాగే శుభ్రంగా స్నానం చేస్తాడు. హీరోయిన్ తో కలిసి బాగా టైం స్పెండ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది అనమాట. మొత్తానికి తను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేసి. ఆ తర్వాత హీరో అడుగుతాడు, చూడు ఎవరైనా చనిపోయేటప్పుడు నేను మీ ఇష్టమైన వస్తువు ఏంటని చెప్పి అడుగుతాను, దాన్ని డైరీలో రాసుకుంటాను, బట్ నన్ను ఎవరైనా అడిగితే మాత్రం నువ్వు అని చెప్పి అంటాను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటాడు. వచ్చేసి ప్రతి ఒక్క సెంటిని స్మెల్ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తున్నాడు, చిన్న షాపింగ్ చేద్దాం అని చెప్పేసి సైకిల్ మీద పక్కకు ఒక షాప్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సామాన్లు కొనుక్కొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు తన జీవితం ఎంతో హ్యాపీగా ఉంది ఇప్పుడే అని చెప్పేసి ఆనందంగా రెండు చేతులు పైకెత్తి సైకిల్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎదురుగా ఒక లారీ వస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏదో సెన్స్ చేస్తాడనమాట. దాంతో తనకి డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే హీరోని చావు బతుకుల మధ్య ఉంటుంది. ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే ఎంతసేపు అంబులెన్స్ కి ఫోన్ చేసినా సరే కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి తానే అంబులెన్స్ ని తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వేం కంగారు పడకు, నీకేం కాదని చెప్పంటే హీరోయిన్ ఏమంటుందంటే నా కోసం నువ్వు ఎంత పెద్ద పని చేసావు, ఒక ఏంజల్ అయి ఉండి నా కోసం నువ్వు మనిషిగా మారావు, కానీ నీ కోసం నేనేం చేయలేకపోతున్నాను, నాకు అర్థమైపోతుంది నేను చచ్చిపోతున్నాను, ఎవరో నా పక్కకు వచ్చి చూస్తున్నారని చెప్పేసి అంటంతో నువ్వు దయచేసి వాళ్ళ వైపు చూడు, మాకు నీకేం కాదు అంతా నయమైపోతుందని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఓకే మనం చనిపోయేటప్పుడు మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఏంజల్స్ వస్తారనమాట, వాళ్ళు నా కంటికి కనిపిస్తున్నారని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే నీకేం కాదు, నీకు
నేనున్నానని చెప్పి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ చనిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరో ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు తన దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు, ఎరా హీరోయిన్ తీసుకెళ్లిపోయింది నువ్వేనని చెప్పి అంటంతో అది నేను కాదు గానీ నీకు తెలుసు కదరా మనిషి జీవితం అంటే నింతే, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, నువ్వు కూడా చనిపోతావు అని చెప్పి అంటంతో హీరో బాగా ఆలోచించుకొని ఒక విషయం చెప్తాడు. చూడు తనతో ఒక్క రోజు గడిపాను, ఆ ఒక్క రోజు జ్ఞాపకాలతో ఈ జీవితం మొత్తం హ్యాపీగా గడిపేస్తాను, చాలు నాకు ఈ జీవితం అని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్తాడు. అంతేకాకుండా హీరోతో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే మనిషి జీవితం మొత్తం తను చావాలనుకున్నప్పుడు చావు రాదురా, ఆ చావు తన దగ్గరకు వచ్చినప్పుడే తను చనిపోతాడు. కాకపోతే చాలా మంది చనిపోయే వరకు హ్యాపీగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు, కానీ కొంతమంది మాత్రం చనిపోయేంత వరకు హ్యాపీగా ఉంటారని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ రోజు సాయంత్రం సముద్రం ఒడ్డు దగ్గరకు వచ్చి సూర్యుని చూస్తూ ఉంటాడు. తాను అంటాడనమాట, నాకున్న ఈ ఒక్క జీవితాన్ని, ఈ జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాన్ని అనుభవిస్తూ నా గర్ల్ ఫ్రెండ్ అంటే హీరోయిన్ తలుచుకుంటూ తనతో ఉన్న ఆ ఒక్క రోజు జ్ఞాపకాలు తలుచుకుంటూ హ్యాపీగా గడిపేస్తానని చెప్పేసి హీరో సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సరదాగా. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమాకి నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనిషి కోరుకుంటే చావు రాదు. ఆ చావు అనేది అంటే ఆ టైం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి చనిపోతాడు. సో అప్పటి వరకు మనకున్న చిన్న చిన్న ఆనందాలు, సంతోషాలు వాటన్నిటిని వదిలేసి చాలా మంది వాళ్ళ లైఫ్ ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చావు మన దగ్గరకు వచ్చే లోపే మనం మన జీవితంలో ఉన్న చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సంతోషాలు వీటన్నిటిని సరదాగా ఎంజాయ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ జీవితం అనేది ఒక ఫుల్ఫిల్ గా ఉంటుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. నేను కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారని చెప్పేసి. ఏదేమైనా సరే మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.